ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంటను వారు అనుభవించినట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఈరోజున అనేక మంది సమస్యల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వారి అవసరాలు తీర్చబడాలంటే ఖచ్చితంగా వారి దగ్గర ఉన్నది సరిపోదు. వాళ్ళ సంపాదన కంటే వాళ్ళ అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు చేయవలసిన పని చాలా పెద్దది, వాళ్ళ దగ్గర చూస్తే శూన్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సంఘటన బిల్లీ గ్రాహం గారి జీవితంలో జరిగినటువంటి మరి ఒక అద్భుతమైనటువంటి సంఘటన నేను మీతో పంచుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నాను. చాలా శ్రద్ధగా వినాలి. ఏమీ లేదు, ఒక్క రాత్రికి రాత్రి $25,000 వచ్చి పడ్డాయంట. జాగ్రత్తగా వినాలి. ఎలాగా అని మీరు ఆలోచన చేసినట్లయితే చూద్దాం. ఇక్కడ బిల్లీ గ్రాహం గారు నేను ఉన్నట్టే అనేటువంటి ఒక పుస్తకంలో ఈ సంగతి అంతా ఆయన రాసుకొచ్చాడు అనమాట. ఆయన ఏం చేస్తున్నాడంటే, బిల్లీ గ్రాహం గారు న్యూజెర్సీలో ఒక హోటల్లో భోజనం చేస్తూ ఉన్నాడంట. ఆయన అలా భోజనం చేస్తూ ఉండగా ఒక వ్యక్తి బిల్లీ గ్రాహం గారిని చూసి ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయి, హల్లెలూయా, ఎంత అద్భుతం, నేను ఇక్కడ కూర్చుని బిల్లీ గ్రాహం గారిని కలుసుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను, అంతలో మీరే వచ్చారు. మీరు న్యూజెర్సీలో ఉన్నారని నాకు తెలియనే తెలీదు అన్నాడంట ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. వెంటనే బిల్లీ గ్రాహం గారు చేపట్టుకుని ఆ వ్యక్తి, నా పేరు డాక్టర్ థియోడర్ ఎల్సనర్, నేను ఫిలదెల్ఫియాలో పాస్టర్ గారిగా పనిచేస్తున్నాను అని చెప్పి ఆ వ్యక్తి బిల్లీ గ్రాహం గారికి పరిచయం చేసుకున్నాడంట. చేసుకుని, అయ్యా బిల్లీ గ్రాహం గారు, దేవుడు మీకు అద్భుతమైనటువంటి వాక్య జ్ఞానం ఇచ్చాడు. మీరు రేడియోలో ప్రసంగం చేయాలని చెప్పి నాకు ఎంతో ఆశగా ఉన్నదండి. లూథర్ మిషన్కు చెందినటువంటి మరి డాక్టర్ మేయర్ గారు మరణించిన తర్వాత ఈ యొక్క అమెరికా పౌరులను మేల్కొల్పగలిగేటువంటి ప్రసంగికులు మీరే అని నా అభిప్రాయం అన్నాడు ఆయన. దానికి బిల్లీ గ్రాహం గారు ఏం సమాధానం చెప్పాలి, ఏం అర్థం కాలేదు. ఆ డాక్టర్ ఎల్సనర్ ఏం చేశారంటే, ఆయన ఒక 2 ఫోన్ నెంబర్లు ఇచ్చి, వీరిద్దరు కూడా రేడియో ఏజెంట్లండి, వీడిని కలుసుకోండి అని చెప్పేసి చెప్పాడంట ఆయన. బిల్లీ గ్రాహం గారు చూస్తే అప్పటికే ఆయన సువార్త పరిచర్యలు చాలా బిజీగా ఉన్నాడు, చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంకొక ప్రోగ్రాం చేయాలంటే ఆయనకి నమ్మకం లేదు, అంత డబ్బులు లేవు, సమయం కూడా ఆయనకి లేదంట. కాబట్టి ఇంకా బిల్లీ గ్రాహం గారు ఆయన ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళిద్దరితో ఏం మాట్లాడలేదంట. కొన్ని వారాలు గడిచిపోయి ఆయన మిచిగాన్లో ఒక సువార్త కూటంలో ప్రసంగిస్తూ ఉన్నాడంట. ఆయన అలా ప్రసంగిస్తూ ఉండగా 2 మనుషులు వచ్చారంట. వాళ్ళే డాక్టర్ ఎల్సనర్ పంపించారని చెప్పి పరిచయం చేసుకున్నారంట. ఆ రోజు హోటల్లో కలిసారు కదండి, మీకు ఫోన్ నెంబర్ ఇచ్చారంట కదా, మీరు ఫోన్ చేయలేదు. ఆయనే మమ్మల్ని మళ్ళీ మీ దగ్గర పంపించారు మిమ్మల్ని కలవమని చెప్పి, మీరు రేడియోలో ప్రసంగం చేయాలని చెప్పి మాకెంతో ఆశగా ఉన్నదండి అన్నారంట వాళ్ళిద్దరు వచ్చి. అప్పుడు ఈయన పాస్టర్ గారు బిల్లీ గ్రాహం గారు, నేను యూత్ ఫర్ క్రైస్ట్ ప్రోగ్రాంలతోటి ఇతర మీటింగులతోటి ఎంతో బిజీగా ఉన్నాను, కాబట్టి ఇంకా ఆ సమయంలో నేను రేడియో ప్రోగ్రాం చేయలేను అని చెప్పి వారితో చెప్పాడంట ఈయన. సరే, అయినా సరే వాళ్ళిద్దరు కూడా పట్టు వదలకుండా రేడియో ప్రోగ్రాం చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారంట బిల్లీ గ్రాహం గారిని. జాగ్రత్తగా వినాలి. మన జీవితంలో కూడా ఇలాగ ఎన్నో కార్యాలు జరగటానికి డబ్బు ఆటంకం అని చెప్పి అనుకుంటుంటాం. జాగ్రత్తగా వినాలి. ఇలాగా వాళ్ళు ఏమో అడుగుతూ ఉన్నారంట, ఎలాగైనా సరే రేడియో ప్రోగ్రాం చేయండి అని చెప్పి. అప్పటికే చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతున్నారు బిల్లీ గ్రాహం గారు. ఇంకా ఆ రోజు ఈ బిల్లీ గ్రాహం గారు హోటల్ బయటకు వచ్చేసరికి వాళ్ళిద్దరు కూడా వరండా బయట కూర్చుని ఉన్నారంట. వారిలో ఒకడైనటువంటి ఫ్రెడ్, ఈరోజు రాత్రికి మేము చికాగో వెళ్ళిపోతున్నాం సార్ అన్నాడంట. మంచిది, మీరు చెప్పినటువంటి రేడియో ప్రోగ్రాం గురించి నేను కూడా ఆలోచించాను. ఈరోజు రాత్రి ఒకవేళ మీరు అన్నట్టు ప్రోగ్రాం చేయాలంటే ఈరోజు మహాసభ ఉంది కదా, ఈరోజు రాత్రి నాకు $25,000 వస్తే
ఇది దేవుని చిత్తమని నమ్ముతాను అన్నాడంట ఆయన. బిల్లీ గ్రహాం గారు ఏమన్నారంటండి, $25,000 రావాలి. ఏంటి, కానుకలు అవ్వచ్చు, ఏదైనా ఏదో విధంగా నా చేతికి $25,000 వస్తే ఇది దేవుని చిత్తమని నేను నమ్ముతాను అని చెప్పి బిల్లీ గ్రహాం గారు అన్నారంట. ఒక్క రాత్రిలో $25,000 రావటం అసాధ్యమైన పని అనమాట. వింటున్నారా? అడగకూడదు, వాటికయ్యే $25,000 రావాలంట. అది బిల్లీ గ్రహాం గారి యొక్క ఒక తీర్మానం. పైగా అది అసాధ్యమైన పని, ఎందుకంటే ఈయనకి ఎలాగ రేడియోలో చెప్పాలనేటువంటి మరి అవకాశం లేదు కాబట్టి అట్లాంటి కండిషన్ పెట్టుకున్నాడు ఈయన. ఈ ఫ్రెడ్ గారు ఏం చేశారు అంటే, ఈ ఏజెంట్లు ఏం చేశారు, అందరూ ఫ్రెడ్ అయినటువంటి అయ్యగారు సరే మేము ప్రార్థన చేస్తామండి, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అన్నాడంట ఆయన. ఆయన విశ్వాసం చూడండి, మేము ప్రార్థన చేస్తాం, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని చెప్పి అన్నాడంట ఆయన. ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. ఆ రాత్రి మీటింగ్కు 17,000 మంది ప్రజలు వచ్చారంట. ఇప్పుడు గమనించాలి. అప్పుడు ఈయన రేడియో ప్రోగ్రాం గురించి చెప్పి ఫ్రెడ్ వాల్టర్ అనేటువంటి వారిద్దరు కూడా రేడియో ప్రోగ్రాం చేయాలని చెప్పి అంత ఆశగా ఉన్నారు. 25,000 వస్తే మరి ఆ విషయం ఆలోచిస్తానని చెప్పాను అని ఆయన ప్రసంగంలో కూడా చెప్పాడంట. ఎవరు? బిల్లీ గ్రహాం గారు. అంతే, ప్రార్థన అయిపోయింది. మరి చాలామంది వచ్చారు కాబట్టి మీరు రేడియోలో మాట్లాడటం చాలా అవసరం, మా వంతు సాయం మేము చేయగలుగుతామని చెప్పు అంటూ వాళ్ళంతా కూడా అందరూ కానుకలు వేశారు, కొంతమంది చెక్కులు ఇచ్చారు. ఈ విధంగా అన్ని విధాలుగా వాళ్ళంతా కూడా సహాయం చేసి ముందుకు వచ్చారంట. హల్లెలూయా. అంతా టోటల్ చేస్తే ఆ రాత్రి మొత్తం $24,000 జమ అయిందంట. అంత డబ్బు వచ్చి పడిందంట. కానీ బిల్లీ గ్రహాం గారు ఏమన్నారు, నాకు 25,000 ఉంటేనే నేను ప్రోగ్రాం చేస్తాను, లేకపోతే లేదు. కాబట్టి ఇంకెంత ఉంది, $1,000 తక్కువ ఉంది. ఇంకా ఆయన తర్వాత భోజనం చేయడానికి హోటల్కి వెళ్ళిపోయాడంట. ఆ హోటల్ క్లర్కు, సార్ మీకు 2 ఉత్తరాలు వచ్చినాయి సార్ అని చెప్పి ఆ బిల్లీ గ్రహాం గారికి ఇచ్చాడంట. వాళ్ళెవరో తెలియదు కానీ బిల్లీ గ్రహాం గారికి ఒక్కొక్క దానిలో $500 చెక్కులు ఉన్నాయంట. మీరు రేడియో కార్యక్రమం చేయాలని చెప్పి మా ఆశ సార్ అని వాళ్ళిద్దరు ఉత్తరం రాశారంట. ఉత్తరం రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? వాళ్ళు కూడా ఇప్పటి నుంచో ఆశ ఉన్నది. సరిగ్గా అదే టైంకి అది రావటం చూడండి. ఆ రోజుకి వాళ్ళిద్దరు కూడా సరుకు 500 అంటే అది 1000. ఆల్రెడీ 24,000, ఇదొక 1000, 25,000. అప్పుడు వెంటనే బిల్లీ గ్రహాం గారు అక్కడే మోకరించి తల వంచి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసి ఇలా వెనక్కి తిరిగి చూస్తే అక్కడే ఆ వాల్టర్ ఫ్రెడ్ నిలబడి ఉన్నారంట. అప్పుడు అడిగారంట బిల్లీ గ్రహాం, ఏంటి మీరు వెళ్ళలేదా అని వారిని అడిగారంట. వాల్టర్ అన్నారంట, మేము ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాం సార్, వెళ్ళిన తర్వాత దేవుడు ఎందుకో వెనక్కి వెళ్ళమని చెప్పాడు మాకు, అందువల్ల మేము వెనక్కి వచ్చేసాం అన్నాడంట. వెంటనే బిల్లీ గ్రహాం గారు వెళ్ళి వాళ్ళ భుజాలపై చేతులేసి 13 వారాలకు రేడియోని బుక్ చేయండి, దేవుడు మనకు $25,000 ఇచ్చాడు, హల్లెలూయా అని చెప్పి అన్నారంట బిల్లీ గ్రహాం గారు. వీళ్ళు గమనించాలి, చేతిలో అసలు డబ్బే లేకుండా బిల్లీ గ్రహాం గారు దేవుని మీద విశ్వాసంతో రేడియో కార్యక్రమం ప్రారంభించారు. చేతిలో డబ్బు లేదు. వింటున్నారా? మన విశ్వాసంతో ఆయన పనిని పూనుకుంటే దానికి కావలసిన పైకాన్ని ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే. కాబట్టి ఈ రోజున మీలో చాలామంది ఇది ఎలాగా అది ఎలాగని గందరగోళంలో జీవిస్తున్నారు. దేవుడి మీద ఆధారపడండి. పైసా లేకుండా ఆయన $25,000 రాత్రికి రాత్రి ఇచ్చిన దేవుడు నిన్ను పోషించడా, నిన్ను నడిపించడా? నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా ఇటువంటి అద్భుతాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు పొందుకుందురుగాక. ఆమేన్.